ఇది 1941 క్యాలెండర్ అండ్ ఇది 2025 క్యాలెండర్. సేమ్ డేట్స్, సేమ్ వీక్స్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్యాలెండర్. బహుశా జరుగుతున్న విపత్తు కూడా ఒకటే ఏమో. 1941, one of the worst and bloodiest 20th century year. World War II, bombing, starvation, genocide, mass killing of civilians. 2025 లో కూడా సేమ్. కాలిఫోర్నియా ఫైర్, మహాకుంభ్ స్టాంపిడే, పహల్గామ్ అటాక్, ఆర్సీబీ స్టాంపిడే, ఎయిర్ ఇండియా క్రాష్, ఇరాన్ ఇజ్రాయెల్ వార్, వార్నింగ్స్ ఆఫ్ వరల్డ్ వార్ 3. అసలు ఏం జరుగుతుంది? టైం లూపా లేదా హిస్టరీ రిపీట్ అవుతుందా? ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే కొంతకాలంగా జరుగుతున్న విషయాలను కొంచెం డీప్ గా చూడాలి. లెట్స్ గో బ్యాక్. ఎంతో ఆశతో, ఎంతో భక్తితో, ఎంతో తాపత్రయంగా వెళ్ళిన ప్రజల ముఖాల్లో ప్రేమ, భక్తి, ఆనందం కనిపిస్తున్నాయి. కొంతమంది ఉద్యోగం కోసం కుటుంబం నుండి దూరం వెళ్తున్నారు. కొంతమంది ఎంతగానో గౌరవిస్తున్న గురువుల మాటలు వినడానికి వెళ్తున్నారు. కొంతమంది చేసిన పనుల నుండి మోక్షం పొందడానికి, మరికొందరు వాళ్ళ పిల్లలను ఈ భారతదేశంలో ఉన్న అద్భుతాలను చూపించడానికి, ఇంకొందరు ఎంతో తాపత్రయంగా ఎన్నో జ్ఞాపకాలు చేసుకోవడానికి విదేశాలకు పోతున్నారు. కానీ ఎవ్వరికీ తెలియదు వాళ్ళ జ్ఞాపకాలు మన చరిత్రలో మాత్రమే మిగిలిపోతాయని. గత 2 సంవత్సరాలు ఒక సాధారణమైన సంవత్సరాలు కాదు. ముఖ్యంగా 2025 ఎన్నో ప్రాణాలు తీస్తూ మన హిస్టరీని గుర్తు చేస్తున్న సంవత్సరాలు. ఒడిశా బాలేశ్వర్లో, ఉత్తరప్రదేశ్ హత్రాస్ అండ్ ప్రయాగరాజ్లో, కాశ్మీర్ పహల్గామ్లో, బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో, అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఇంతకీ ఆ రోజు ఏం జరిగాయి? ఇంత పెద్ద హాద్సాలు అవ్వడానికి కారణం అడ్డుకోలేని పరిస్థితుల లేదా అధికారంలో ఉన్న వారి నెగ్లిజియన్సా? ఈ రోజు ప్రజలకు ట్రైన్లో ప్రయాణం చేయాలంటే భయం, భక్తి ప్రవచనాలకు వెళ్లాలంటే భయం, పుణ్యగడియల సమయంలో పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలంటే భయం, పిల్లా పాపలతో సెలవులకు బయటకు వెళ్లాలంటే భయం, ఫ్లైట్స్ టికెట్స్ తీయాలంటే భయం, హాస్టల్లో కూర్చొని భోజనం చెయ్యాలంటే భయం, చివరికి చిన్న బ్రిడ్జ్ క్రాస్ చేయాలన్న భయం. వెళ్ళిపోతున్న ప్రాణం ఒక్క రోజు భయపడుతుందేమో. కానీ చుట్టుపక్కల జరుగుతున్న హాద్సాలు పడుకున్న ముందు ప్రతి భారతీయుడికి ఒక కామన్ క్వశ్చన్ గుర్తు చేస్తున్నాయి. ఈజ్ ఇండియా సేఫ్ ఎనీమోర్? రండి చూద్దాం ఒక్కొక్క విపత్తు ఎలా జరిగింది, దాని వెనుక ఉన్న కారణం ఏంటి, ముఖ్యంగా వీటి అన్నిటికీ బాధ్యతలు ఎవరు. 2 జూన్ 2023, 12841 కోరమాండల్ ఎక్స్ప్రెస్. హౌరా టు చెన్నై మెయిన్ లైన్ లో ఫుల్ స్పీడ్ గా వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ లో ఒక లూప్ లైన్ లో ఐరన్ ఓర్ తో నిండున్న ఒక గూడ్స్ ట్రైన్ ఉంది. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ కోరమాండల్ ఎక్స్ప్రెస్ ను మెయిన్ లైన్ నుండి లూప్ లైన్ కు రాంగ్లీ డైవర్ట్ చేసింది. విత్ ఇన్ 45 సెకండ్స్ ఫుల్ మైటీ స్పీడ్ తో గూడ్స్ ట్రైన్ కు గుద్దుకుపోయింది. 21 బోగీస్ డీరైల్డ్. అదే సమయంలో 12864 యశ్వంత్పూర్ హౌరా ఎక్స్ప్రెస్ రైట్ సైడ్ ట్రాక్ నుండి పోతుండగా 21 డీరైల్డ్ బోగీస్ లో 3 బోగీస్ యశ్వంత్పూర్ హౌరా ఎక్స్ప్రెస్ కు గుద్దుకున్నాయి. అండ్ ద సెకండ్స్ ఆఫ్టర్ 296 డెత్స్, మోర్ దెన్ 1200 పీపుల్ ఇంజూర్డ్. సెలవులకు ఇంటికి పోయిన వాళ్ళు, తమ పనుల మీద డిఫరెంట్ స్టేట్స్ కి వెళ్తున్న వాళ్ళు, అమ్మా నాన్నలకు కలవడానికి వెళ్తున్న వాళ్ళు, కొత్తగా పెళ్లి చేసుకుని హనీమూన్ కి వెళ్తున్న వాళ్ళు, అందరికీ ఆ రోజే ఆఖరి రోజుగా మారింది. అండ్ ద మంత్స్ లేటర్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే ఎలక్ట్రానిక్ సిగ్నలింగ్ ఫెయిలియర్, సేఫ్టీ సిస్టమ్స్ లైక్ కవచ్ వేర్ ఇన్యాక్టివ్. వీటన్నిటికీ బాధ్యత టికెట్ తీసుకున్న ప్యాసింజరా? లక్షల కొద్ది ప్రజలు డైలీగా ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నారు. ఇదేనా సిస్టమ్ తీసుకున్న జాగ్రత్త? 1990 ఒక వ్యక్తి సర్వీస్ నుండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని సూటు బూటు వేసుకొని ఆశ్రమం పెట్టి బోలే బాబా అని పేరును సంపాదించాడు. ఇతని ఒరిజినల్ పేరు సూరజ్ పాల్. కొన్ని రోజుల్లోనే జనాలకు చాలా దగ్గర అయ్యారు. ప్రజల విశ్వాసం, అతనిపై భక్తి అతన్ని ఒక దేవుడిలా చేసేశాయి. జూలై 2, 2024 ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ డిస్ట్రిక్ట్ భక్తి ప్రవచనాల కోసం ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. అతన్ని చూడటానికి కొంతమంది, అతని కాళ్ళు కింద ఉన్న మట్టిని తీసుకోవడానికి కొంతమంది, ఒకరి మీద ఒకరు తొక్కుకోవడం మొదలుపెట్టారు. 80,000 మందికి పర్మిషన్ ఉన్న స్థలంలో 2,50,000 మంది ఎక్కి తొక్కులాడుకుంటే ఏ విధంగా ఉంటుందో మీరే ఆలోచించండి.
ఈ హాద్సలో జీవితం మార్పు కోసం వచ్చిన ఎంతో మంది భక్తులలో 121 మంది తిరిగి ఇంటికి వెళ్లకుండా అయిపోయారు. 151 మంది సీరియస్లీ ఇంజూర్డ్. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే సరిపడిన ఎగ్జిట్ గేట్స్ లేవు, సరిపడిన బ్యారికేడ్స్ లేవు, పోలీస్ కి క్రౌడ్ కంట్రోల్ స్ట్రాటజీ లేదు, పర్మిషన్ కు మించి భక్తులను విడిచిపెట్టారు. చివరికి ఆ 121 భక్తులు ప్రాణాలు కూడా మట్టిలోనే కలిసిపోయాయి. వీటన్నిటికీ బాధ్యతలు ఎవరు? ఈ ప్రాణాలకు వాళ్ళ కుటుంబాలకు దిక్కెవరు? ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన బోలే బాబాయా లేదా మితిమించి అలౌ చేసిన లోకల్ అడ్మినిస్ట్రేషనా? 2025 ఫిబ్రవరి 4 ప్రయాగ్రాజ్, ఉత్తరప్రదేశ్. మహాకుంభ్ మేళా పుణ్యకాల సమయంలో గంగా, యమున, సరస్వతి నదులు కలిసే సంఘంలో స్నానానికి నలుమూలల నుండి లక్షల మంది భక్తులు వచ్చారు. స్నానం చేసి తిరిగి వెళ్తున్న జనంకి ప్రాపర్ ఎగ్జిట్ వేస్ లేవు, బ్యారికేడ్స్ కొల్లాప్స్ అయి ఉన్నాయి, పోలీస్ క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోయారు, లౌడ్ స్పీకర్ లో అనౌన్స్మెంట్ క్లియర్ గా వినపడట్లేదు. ఒక సడన్ పుష్, భక్తితో వచ్చిన జనాలు ఒకరిపైన ఒకరు వెక్కి పడిపోయారు. దరిదాపు 70 మంది ఈ హాద్సలో చనిపోయారు. ఇంచుమించు 100కు పైగా ఇంజోర్డ్. అసలు ఏం తప్పు చేశారు వీరు? భక్తితో మోక్షం పొందడానికి రావడం తప్ప, ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకోవడం తప్ప, లేదా అధికారుల మీద గుడ్డి నమ్మకంతో ఇంత దూరం రావటం తప్ప? ఈ పుణ్య స్నానం చివరికి ఒక ప్రేతాయాత్రగా మారింది. ఈ మరణానికి బాధ్యత ఎవరిది? డివోటీస్ దా, ఆర్గనైజర్స్ దా, లేదా సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ దా? ఇప్పటికీ ఆమె చెప్పే స్టేట్మెంట్ నాకు అలానే గుర్తుంది. कोई नहीं था वहाँ पे हमें बचाने के लिए. अपने आप बोले ना मुझे. क्या बोलते भेलपुरी खा रही थी, मेरा पति साइड में था, एक इंसान है उसने उसको गोली मार दी. यहाँ पे उसने बोला कि शायद उसने उसको गोली मार दी. కశ్మీర్ పహల్గామ్లో బైసరామ్ వ్యాలీ ఒక బ్యూటిఫుల్ టూరిస్ట్ లొకేషన్. ఎన్నో అద్భుతాలు, ఎంతో మంది టూరిస్ట్ వస్తూ పోతుంటారు. తేదీ 22 ఏప్రిల్ 2025. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా వ్యాలీ టూరిస్టులతో నిండి ఉంది. సడన్ గా అదే టైంలో కొంతమంది టెర్రరిస్ట్ సడన్ గా అంబుష్ చేసి పేరు ధర్మాన్ని అడిగి అక్కడ ఉన్న మగవాళ్ళను కాల్ చేశారు. 26 డెత్స్, ఓవర్ 20 పీపుల్ ఇంజర్డ్. ఈ ఏరియాని సేఫ్ టూరిస్ట్ జోన్ అని డిక్లేర్ చేశారు. కానీ సెక్యూరిటీ ప్రెజెంట్ చూస్తే జీరో. నో చెక్ పోస్ట్, నో డ్రోన్ మానిటరింగ్, నో సిఆర్పిఎఫ్ పెట్రోలింగ్. టెర్రరిస్ట్ రూట్స్ క్లియర్ గా చూసుకొని ఇన్నోసెంట్ ఫ్యామిలీస్ మీద బ్రూటల్ అటాక్ చేశారు. అంబులెన్స్ రావడానికి 50 మినిట్స్ పట్టిందని ఎవిడెన్స్. అనుమానం పేరుతో 2-3 ఇళ్లను కూల్ చేసాం తప్ప ఆ రోజు శాశ్వతంగా పోగొట్టుకున్న వాళ్ళ భర్తలను, వాళ్ళ నుదుటిపైన సింధూరంను, ముఖ్యంగా మన దేశం మీద ఉన్న నమ్మకాన్ని తిరిగి ఇవ్వలేకపోయాం. ఇక్కడ క్వశ్చన్ ప్రతి ఒక్కరిలో రైజ్ అవుతుంది ఏంటంటే, ఆ రోజు కాశ్మీర్లో పారిన రక్తంకి బాధ్యత ఎవరిది? సెక్యూరిటీ లీకా, లేదా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా, లేదా సేఫ్ కాశ్మీర్ అనే స్లోగన్ ని గుడ్డిగా నమ్మేసి అక్కడికి వెళ్ళిన ఇన్నోసెంట్ టూరిస్టులు? 4th జూన్ 2025 బెంగళూరు స్ట్రీట్స్ ఆనందంతో, ఆర్సీబీ పాటలతో, విజయోత్సవాలతో మారుమోగుతున్న సమయం. చాలా ఏళ్లుగా ఎదురు చూసిన ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఆ సందర్భం చరిత్రలో నిలిచిపోయే సన్నివేశం కావాలని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ అది చరిత్రలో కాకుండా చెదిరిపోయే ప్రజల ఊపిరిగా మారింది. ఎక్కుతుక్కుల్లో 11 మంది చనిపోయారు. స్టేట్ సీఎం అండ్ అదర్ మినిస్టర్స్ వచ్చిన ఈవెంట్ లో ఇదేనా సెక్యూరిటీ? ఇదేనా సామాన్య ప్రజలకు దొరుకుతున్న ప్రొటెక్షన్? క్రౌడ్ కంట్రోల్ ఎక్కడ? బ్యారికేడ్స్ ఎందుకు లేవు? ఎగ్జిట్ పాయింట్స్ ఎక్కడ? క్రౌడ్ డివిజన్ ఎందుకు లేదు? ఇవి ప్రశ్నలు మాత్రమే కాదు, ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాల్లో మారుమోగుతున్న పలుకులు. జూన్ 12, 2025 సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ప్లేన్ నంబర్ ఎయిర్ ఇండియా AI-171 టేకఫ్ అయిన 45 సెకండ్స్ లో ఫ్లైట్ కంట్రోల్ లాస్ అయింది. రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న మెడికల్ హాస్టల్ కు క్రాష్ అయిపోయింది. అవుట్ ఆఫ్ 242 ఆక్యుపెంట్స్ లో 229 ప్యాసింజర్స్, 12 క్రూ మెంబర్స్ ఇమ్మీడియట్ గా విత్ ఇన్ సెకండ్స్ లో అగ్గిలో బూడిదైపోయారు. ఈవెన్ బాడీస్ కూడా ఐడెంటిఫై చేయలేని పరిస్థితి. చివరికి ఐడెంటిఫై చేయడానికి DNA టెస్టులు కూడా చేస్తున్నారు. ఓన్లీ ఒక్క వ్యక్తి ఫ్లైట్ కి బ్యాక్ సైడ్ లో ఉన్న ఎమర్జెన్సీ విండో దగ్గర కూర్చున్న సీట్ నెంబర్ 11A ప్యాసింజర్ సర్వైవ్ అయ్యాడు. క్రాష్ అయిన సమయంలో మెడికల్ హాస్టల్లో లంచ్ టైం జరుగుతుంది. చాలా మంది స్టూడెంట్స్ ఆ టైంలో అక్కడే ఉన్నారు. గ్రౌండ్ ఫెటాలిటీస్ నెంబర్ కూడా ఇప్పటికి మన ప్రభుత్వం డిక్లేర్ కూడా చేయలేదు. DGCA క్లియర్ స్టేట్మెంట్స్ లేవు. బ్లాక్ బాక్స్ డాటా రిపోర్ట్స్ రావడానికి 6 months టైం పడుతుందంట. ఎయిర్ ఇండియా
CEO క్యాంబెల్ విల్సన్ ఒక రోబోటిక్ మోడల్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి స్క్రిప్ట్ చదివేసినట్టు చదివేశాడు. అంటే హ్యూమన్ లైఫ్ కి అస్సలు వాల్యూయే లేదా? ఎంతమంది నవ్వుతూ ఎన్నో కలలతో ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. చివరికి భూమి మీద అడుగు పెట్టకుండానే గాల్లోనే కలిసిపోయారు. ఇవి మాత్రమే కాదు, కోల్కతాలో 1000కి పైగా షాప్స్ బర్న్, మహారాష్ట్రలో ఐరన్ బీచ్ కొల్లాప్స్, ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ క్రాష్, సింహాచలంలో వాల్ కొల్లాప్స్. ఈ ప్రతి ఒక్కటి హ్యూమన్ నెగ్లిజెన్స్ కారణంగానే అవుతున్నాయి. 2025లో ఓన్లీ 6 months మాత్రమే గడిచాయి. ఎప్పుడు చూడని డిజాస్టర్స్ అన్ని చూస్తున్నాం. బహుశా 1941లో జరిగిన అన్ని జరిగే వరకు తెలుసుకోమేమో. ట్రైన్ ఎక్కే ప్యాసింజర్ సేఫ్ కాదు, ట్రైన్ కోసం వెయిట్ చేసే వ్యక్తి కూడా సేఫ్ కాదు, ఫ్లైట్ ఎక్కే ట్రావెలర్ సేఫ్ కాదు, హోటల్లో కూర్చొని లంచ్ చేసే స్టూడెంట్ సేఫ్ కాదు, పవిత్ర స్నానం చేసే భక్తులు సేఫ్ కాదు, భక్తి ప్రవచనాలు విన్న వ్యక్తులు సేఫ్ కాదు, అందమైన అద్భుతాలు చూసే టూరిస్టులు సేఫ్ కాదు, బ్రిడ్జ్ క్రాస్ చేసే సామాన్య ప్రజల సేఫ్ కాదు. ప్రజారక్షణ కోసం ఓటు వేసి గెలిపించిన ఎమ్మెల్యేకు Z+ సెక్యూరిటీ, కానీ సాధారణ వ్యక్తికి ఏదో జరిగి ప్రాణాలు పోకముందే నో రెనోవేషన్, నో డెవలప్మెంట్, నో యాక్షన్. జపాన్లో 0 రైల్ యాక్సిడెంట్ ఇన్ లాస్ట్ 50 years. జర్మనీలో పోలీస్ కోఆర్డినేషన్ 6 months ఇన్ అడ్వాన్స్. సింగపూర్ క్రౌడ్ మేనేజ్మెంట్ లో ఎక్సలెన్స్. సిస్టమ్ ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుతుంది. సమ్వన్ రిజైన్స్ ఇమ్మీడియట్లీ, సమ్వన్ ఆన్సర్స్ ఇమ్మీడియట్లీ. కానీ మన భారతదేశంలో బస్ ఎక్కితే భయం, ట్రైన్లో ప్రయాణం అంటే రిస్క్, టెంపుల్కి వెళ్తే స్టాంపడే, ఎయిర్పోర్ట్లో టేకప్ అంటే డౌట్, పబ్లిక్ సెలబ్రేషన్ అంటే జీవిత సంకటం. ఎక్కడ తప్పులు జరిగినా ఒక్క స్టేట్మెంట్, ఒక్క అపాలజీ, ఇంకా సైలెన్స్ మాత్రమే. ఒకవేళ ప్రాణాలు పోతేనే పాఠాలు నేర్చుకుంటామంటే 2025 ఇంకా ఎదురు చూస్తూనే ఉంది మనకి పాఠాలు నేర్పించడానికి. లేదా ఇక చాలు అనుకుంటే అధికారులకి ప్రశ్న వేయడం మొదలు పెట్టాలి. దాస్తున్న డాటాని RTI పెట్టి బయటకు తీయాలి. బీయింగ్ ఏ సిటిజన్ రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ అవ్వాలి. చూస్తే ప్రశ్నించడం మొదలు పెట్టాలి, తప్పు జరుగుతుంటే ఆపడం మొదలు పెట్టాలి. సిస్టంలో అకౌంటబిలిటీ వచ్చే వరకు సామాన్య ప్రజల ప్రాణాలు పోతూనే ఉంటాయి. నా ప్రయత్నాన్ని నేను చేశా. ఇక నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోను షేర్ చేయి. జరుగుతున్న వాటి కోసం అందరికీ తెలియాలి. ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ లో రాసిపెట్టు. టిల్ దెన్ #raise the voice. జై హింద్, వందే మాతరం.